కాకినాడ రూరల్ పరిధి చీడిగా ఫ్లైఓవర్ సమీపంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. చీడిగా ఫ్లైఓవర్ సమీపంలో గంజాయి జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు దాడి నిర్వహించామన్నారు. సుమారు 7.6 కేజీల గంజాయి, 2 బైకులు, 6 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ చైతన్య కృష్ణ, ఎస్ఐ మణికుమార్ తెలిపారు. బేస్గా పెట్టుకుని కాకినాడ డివిజన్ మొత్తంలో ఈ గాంజా మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందం గత 20 రోజులుగా మనందరికీ తెలిసిందే, అన్ని చాటుమాటు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ పట్టణం, అట్లాగే ఇంద్రపాలెం లిమిట్స్, సర్పవరం లిమిట్స్, తిమ్మాపురం లిమిట్స్ ఏరియాలో వాళ్ళు అవుట్స్కట్స్లో ఎక్కడైతే శ్మశానాలు కానీ డైలాబులేటెడ్ బిల్డింగ్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ బ్రిడ్జి కింద, ఇక్కడ చీడిగ బ్రిడ్జి కింద కాకినాడ రూరల్ మండలంలో ఖాళీ స్థలంలో ఒక 6 వ్యక్తులు కలిసి గంజాయి సేవిస్తూ ఉండడంతో వాళ్ళు ఆ సమాచారం మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే ఇంద్రపాలెం ఎస్ఐ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ బృందంతో రైడ్ చేయడం జరిగింది. అందులో ఒక 6 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర 7.6 కేజీస్ గాంజా, అట్లాగే సుజుకి యాక్సిస్ స్కూటీ ఒకటి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో పాలెం సతీష్ అనే అతను, ఇతనికి యాక్సిడెంట్లో కాలు కూడా మోకాలు లేక కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇతని మీద 6 ప్రాపర్టీ అఫెన్సెస్, అట్లాగే ప్రీవియస్గా 2 గాంజా కేసులు కూడా ఉన్నాయి. ఇతను కర్రీ శామ్యూల్ అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏటిమోగకి చెందిన అతను కలిసి కర్రీ శామ్యూల్ మోటార్ సైకిల్ ఎక్కించుకుని వీళ్ళు ఇటు మన్యం జిల్లాకి వెళ్ళి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కుని వీళ్ళు వినియోగించుకోవడం, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ తాగే వాళ్ళకి వీటిని అమ్మటం ఒక వృత్తిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వారితో పాటు ఉన్న ఇంకో మిగతా 4 కూడా మనం అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇప్పుడు వీళ్ళ దగ్గర 7.6 కేజీస్ గాంజా వాళ్ళ పొజిషన్లో దొరికింది. ఇప్పుడు ఈ గాంజా ఆరిజిన్ ఎక్కడ అనేది తదుపరి దర్యాప్తులో తేలుతుంది.